హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 106. మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే 5 నుండి 5 కాదండి, నేను లేచినప్పుడు వర్షం పడుతుంది, కానీ ఒక 4 ఆ టైం అప్పుడు వర్షం స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇక నేనైతే లైట్ వేసుకొని బయట క్లియర్గా చూపిస్తున్నాను. వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది, బయటికి రావేది కావట్లా, ఊడవేది కావట్లా, చాలా కన్ఫ్యూజ్గా ఉంది నాకు. ఎందుకంటే ముందు వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకున్నాకే ఇంట్లో పనులు మొదలు పెట్టుకోవాలి కదా. ఇక నాకు కుదరనట్లే ఉందని ఈరోజైతే ఇక బయట అయితే ఊడకోకుండా ఇంట్లోకి అయితే డైరెక్ట్గా వచ్చేసాను. ఇక డైరెక్ట్గా వచ్చేసి ఇవాళ చాలా ప్రాసెస్ అని మనసులో ఎప్పటి నుండో అనుకున్నా. ఇల్లు బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేయాలి అని ఫస్ట్ నుంచి అనుకుంటున్నా. అంటే నేను పండక్కి శుభ్రం చేసా, మధ్యలో తూడుస్తున్నాను, కానీ పైన అన్నీ తీసైతే గిన్నెలు అవన్నీ తీసైతే శుభ్రం చేయట్లేదు. ఈరోజైతే గిన్నెలు అన్నీ తీసేసి శుభ్రంగా కడగాలని బెడ్రూమ్లోనైతే అనుకున్నాను. ఇక బెడ్రూమ్ క్లీన్ చేయటం అంటే చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. గిన్నెలు కడుక్కోవాలి, బట్టలన్నీ తీసి సెల్పుల్లే మూటలా కట్టు వేసుకోవాలి, మళ్ళీ ఇల్లు మొత్తం డస్ట్ కొట్టుకోవాలి, తర్వాత ఇల్లు కడుక్కోవాలి, వాటిని చదురుకోవాలి, గిన్నెలు రుద్దిని అవన్నీ నీట్గా తుడుచుకొని పైన చదిరేసుకోవాలి. ప్రాసెస్ చాలా ఉంటుంది కదండి. నేనైతే ఈరోజు ఇక అన్ని పనులు అయితే చేసుకోవాలి. ఈ వీడియో మొత్తంలో కూడా నేను ఇంట్లో పని ఈరోజు ఎలా చేశానో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి. ఇంకో విషయం ఏంటంటే, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చినట్టయితే. నేను అనుకునేది ఏంటంటే, ఇక్కడ నేను బలవంతం పెట్టేదైతే ఉండదు. మీకు వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా చూస్తారు అని అయితే అనుకుంటున్నా. ఈ వీడియో మాత్రం కంపల్సరిగా వెళ్ళిద్ది అని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇంట్లో పనులు మొత్తం ఎలా చేశాను, ఏంటి అసలు ఎలా చదువుకోవాలి, మన సెల్పులలో బట్టలు ఎలా చదువుకోవాలి, అవన్నీ అయితే ఈ వీడియోలోనైతే చూపించాను నేను. ఈ వీడియోలోని ఇంకోటి ఏంటంటే, కొత్తగా ఒక ట్రిప్ అయితే పాటించాను. మన ఇత్తడి బిందెలు గిన్నెలు ఉంటాయి కదా, అవి మనం ఎలా కడుక్కోవాలి, మొత్తం బ్లాక్ అయిపోయి డస్ట్ బట్టి ఉంటాయి కదా, అవి మనం ఎలా కడుక్కోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ శాతం ఏంటంటే, ఇక చింతపండు ఉంది కదా, రుద్దేస్తూ ఉంటారు. చింతపండుతో కాదండి, ఇప్పుడైతే నేనైతే మంచి ట్రిప్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీకు అర్థమైద్ది నేను అసలు ఏం చేశాను ఏంటి అన్నది కూడా మీకు అర్థమైద్ది. ముందైతే వంట అయితే స్టార్ట్ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపిస్తేనే కదా మనమైతే ఈ పని అయితే చేసుకునేది. ఇగో నేను చెప్పిన ట్రిప్ పాటించాలంటే వీడియో కంపల్సరిగా మీరు ఆ వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమైద్ది నేను ఎలా చేశాను ఏంటి అన్నది. నేనైతే అనుకోకపోతే ఇల్లు చాలా డేస్ నుంచి అనుకున్నా, ఈరోజు వర్షం వస్తుంది అసలు చెయ్యొద్దు అనుకున్నా, కానీ మళ్ళీ ఆలోచన వచ్చింది, వర్షం వస్తలే ఇంట్లో పనే కదా, ఇంట్లోనే చేసేది కదా, చేసుకున్నాము, ఇక ఖాళీగా ఎందుకు ఉండాలి అని ఇక పని అయితే మొదలుపెట్టి చేశాను. ముందుగా అయితే ఇక అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసిన, అన్నం అయితే ఉడుకుతుంది. ఇటేమో ఇక దొండకాయలు అయితే కడిగేసి శుభ్రంగా అయితే కడిగేసాను. బెండకాయలు కూడా తీసుకొచ్చాను. ఎక్కువ బెండకాయలు అవి ఎందుకు వండుతావు అక్క అనుకుంటున్నారా? బెండకాయ వండటం వల్ల మ్యాథ్స్ మంచిగా వచ్చింది, ఆరోగ్యానికి కూడా మంచిది. బెండకాయలు, దొండకాయలు, ఆలుగడ్డలు, ఈ వెజిటేబుల్స్ ఇలా పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మటన్, చికెన్ కన్నా ఇలాంటివి పెట్టుకోవటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇక అందువల్ల చిన్నప్పటి నుండి నాకు తెలిసింది ఏంటంటే, మటన్ తినటం వల్ల మతిమరుపు ఎక్కువ వచ్చిందంట. ఈ విషయం నాకు పెళ్ళైన తర్వాతనే తెలిసింది, అంతకుముందు అయితే తెలియదు. నేను కూడా అంతగానం తినేదాన్ని, హాస్టల్లో ఉండేదాన్ని, తినేదాన్ని కాదు, తినకూడదు అని అయితే తెలిసింది. ఇక అప్పటి నుండి నేను పిల్లలకి ఎక్కువ చికెన్ పెడతాను, చికెన్ ఫ్రై చేసి, చికెను అలానే బగారన్నం వండి అట్లా రైస్ పెడతాను, కానీ నేనైతే ఇలా అయితే ఎప్పుడూ చేసి అయితే పెట్టలేదు. ఈరోజు అయితే నేనైతే ఇక ఇడ్లీ పిండితోనైతే రెసిపీ అయితే చేశాను. ఆ రెసిపీ రివర్స్లో పెట్టడం వల్ల ముందు పెట్టేది ఎన్నిక అయిపోయింది. తర్వాత అయితే చూపిస్తా ఎలా చేశాను ఏంటి ప్రాసెస్ మొత్తము. ఇక సరుకులు అయితే బావైతే తీసుకొచ్చిండు, పిల్లలకి స్నాక్స్, బూస్ట్ ఇవన్నీ అయితే కొనుక్కొచ్చిండు, చకోడీలు గట్లా, అలానే ఆయిల్ ప్యాకెట్, బెల్లం అయితే తీసుకొచ్చిండు. ఇక నేనైతే లంచ్ బాక్సులు ఇవన్నీ కట్టేశాను. ఇక్కడైతే
స్పీడ్గా అయితే లంచ్ బాక్సులు అయితే కట్టేస్తున్నా. వర్షం కూడా పడుతుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉంది, అలానే పంపిస్తున్నా. ఎందుకంటే చిన్నోడికి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇటు వర్షం పడుతుంది. మా పెద్దోడిని అయితే ఇక బస్సు ఎక్కించడానికి అయితే వచ్చాను. ఇక్కడైతే కొద్దిగా మాకు హాస్పిటల్ దగ్గర రేకులు వేసి ఉంటాయి, అక్కడైతే కూర్చున్నా. వర్షం అయితే రావట్లేదు, అక్కడ కూర్చోనా అని చెప్తే కూర్చోండు, నేనేమో ఇట్లా చూపించుకుంటే వీడియో తీస్తున్నాను బయట మొత్తము. ఇక వర్షం వస్తే మనకున్నాడా కూడా అంతంత కాదు. ఇందాలు చెప్పాను కదా ఒక రెసిపీ చేశాను అని, ఆ రెసిపీయే చూపిస్తున్నాను. ఇడ్లీ పిండి వేసాను, తర్వాత పెరుగు వేసుకోవాలి. ఇంట్లో అటుకులు ఉన్నాయి, అటుకులు కూడా వేసాను. నేను ఇంట్లోని ఇప్పుడు నేను ఆలోచించే చేశాను, కానీ నేను ఏ వీడియోస్ అట్లా ఏం చూడలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకున్నామని అయితే చేశాను. మొత్తం కలిపేసి మూత పెట్టేసుకొని కొంచెం అంతా నానిన తర్వాత మనం టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, కొంచెం అంత కారం వేసుకున్న తర్వాత మనం ఇలా మగ్గబెట్టుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసి కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేసి కలిపేసుకున్న తర్వాత ఆయిల్లోనైతే ఇక మనం బోండాల టైప్ అయితే వేసుకోవచ్చు. ఇలా నేను మా ఇంట్లోనైతే పొంగనాలు చేసేది అయితే లేదు, అది ఉన్నట్లయితే మంచిగా వచ్చేదేమో. అలాంటిది కూడా ఒకటి కొనుక్కోవాలి అనుకుంటున్నా. ఏదో తక్కువ అవుతుంది మా ఇంట్లో, ఏదో లేకపోతుంది అనిపిస్తుంది నాకు. అది కూడా నేను ఒకటి కొనుక్కోవాలి. ముందైతే తీసుకున్న సామాన్లు బాకీ తీరిన తర్వాత ఇంకోటి అయితే కొనుక్కుంటాను. ఇక్కడైతే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈరోజైతే దీంట్లోనైతే సోడా ఉప్పు ఒక్కటే లేదు, అయినా కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే పాలు కాబెడుతున్నా, పాలు టీ పెట్టేశాను, పాలు అయితే వచ్చేసి టీ పెట్టాను. పాలు కాబెడదాం అనుకున్నాం, మా పిల్లలు ఇక పాలు వద్దు మమ్మీ అంటే ఇక వాళ్ళ కోసం ఎట్లా ప్రిపేర్ చేశాను కదా, ఆ టిఫిన్ అయితే చేసి బనానా అయితే అవి అయితే తినేశారు. ఇక నేను దబదబైతే ఇక పిల్లలు వెళ్ళారు, వర్షం వస్తుంది, వర్షంలోనే వాళ్ళైతే వెళ్ళారు. వాళ్ళకైతే అది వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనైతే బట్టలన్నీ అయితే మూటలు అయితే కట్టేశాను. నేను ఎప్పుడైనా కానీ మీరు గుర్తుంచుకోండి, నేను ఎప్పుడైనా కానీ నా వీడియో చూస్తే ఇల్లు చదివినప్పుడు ఎలా చేస్తానో మీకే తెలిసింది. ఖచ్చితంగా సెలుపులలో బట్టలన్నీ తీసి మూట కట్టేస్తానండి. మూట కట్టడం వల్ల నాకు ఏమనిపించిద్ది అంటే క్లీన్గా మంచిగా దులుపుకొని కడిగినట్లు అనిపించిద్ది. అన్నీ మూట కట్టేశాను. పైన సన్ సైడ్ మీద ఉన్న బిందెలు ఇప్పుడు చూశారు కదా, ఆ బిందె చూడండి నల్లగా పట్టింది. దాన్ని మెరిసేటట్లు ఎట్లా చేస్తానో అది కూడా మీతోనైతే ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే పైన కూడా ఇంకో బిందె కూడా ఉంది, మా ఆడపడుచు వాళ్ళు మేము అప్పుడు ఇంట్లోకి వెళ్తుంటే తీసుకొచ్చారు. ఆ బిందె కూడా పైన పడుతుంది, నల్లగా పట్టేసింది, దాన్ని కూడా ఇప్పుడు మెరిపించాలి. ఇక్కడైతే ఇక సన్ సైడ్ మీద ఉన్న గిన్నెలన్నీ అయితే బయటికి అయితే తీసి పడేస్తున్నా. మా చిన్నోడు పాపం కొత్త పాయింట్, ఇలకలు ఎప్పుడు తీసపోయినాయో ఏమో, ఇలకలు తీసపోయి మంచిగా తినేసినాయి. నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే మనకి తెలియకుండా జరిగింది కదా, చూడంలోనే బాధ అనిపించింది. ఈ పైన ఉన్న సన్ సైడ్ మీద ఉన్న బట్టలన్నీ అయితే తీసి ఇక్కడ ఉన్న గిన్నెలు ఇవన్నీ అయితే తీస్తున్నా. ఇటేమో ఒక మూట కట్టాను, మా ఆయన్ని పిల్లలు నాయి అవి మూటలు కట్టేశాను. ఇటు సైడ్ మా అత్తయ్యను ఇక మా అయితే ఉన్నాయి, ఇంకా చెద్దర్లు గిట్ట అవన్నీ ఉన్నాయి, ఇవి కూడా మూట కట్టాలి. పైన సన్ సైడ్ మీద ఉన్న ఇవి అయితే గిన్నెలు అయితే తీసి బయట అయితే నానబెట్టేశాను. ఈ నానబెట్టిన తర్వాత ఇక ఉన్న బట్టలు కూడా మూట కట్టేద్దామని అయితే ముందైతే ఇవి అయితే నానబెడదామని అయితే పైనుంచి తీస్తున్నా. అమ్మ ఇక పెళ్ళైనప్పుడు అమ్మ ఇచ్చిన సామాన్లు, మళ్ళీ నేను కొనుక్కున్న సామాన్లు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చదువుకుంటే నీట్గా చదువుకోవచ్చు, కానీ నాకు ఇక కొత్త ఇల్లు కాదు కదా, ఇది ఎట్లయినా రెంట్ ఇల్లు, అన్నీ చదువుకున్నా మళ్ళీ ఇవన్నీ మూటలు కట్టుకొని చదువుకోవడం చాలా ఇబ్బంది అయింది. మా కిచెన్ రూమ్ చూస్తే మీకు అర్థమైంది, సెల్ఫ్లు కూడా తక్కువ ఉంటాయి, మాకు చదువుకోవటానికి అసలు కుదరదు. ఇక అందుకే నేను ఏం చేశాను, ఉన్న దాంట్లోనే ఇక్కడే చదివేసి బెడ్రూమ్లో కొన్ని, కిచెన్ రూమ్లో కొన్ని, మళ్ళీ సెల్ఫులలో కొన్ని అట్లయితే పెట్టేసుకున్నాను. ఇక ఇక్కడైతే ఇక పైన ఉన్న చెత్త మొత్తం అయితే తీసేస్తున్నాను. చెత్త అంటే అదేం చెత్త కాదండి, దాంట్లో సంబంధించినవి అన్నీ పెట్టేసి ఒక సంచిలో జిప్పులేసి పెట్టాను. మళ్ళీ అవి ఫ్యాన్లు గిట్టు ఉన్నాయి, ఇవన్నీ చేసి శుభ్రంగా దులిపేద్దామని అయితే చేస్తున్నా. చాలా డేస్ అయిందండి ఇవన్నీ తీయక. నేను కింద చదివినంత ఈజీగా పైన చదరాలంటే ఒకరోజు టైం పట్టించి దీనికోసం
మనం కేటాయించి శుభ్రంగా సదురుకోవాలి. ఇక నేనైతే ఇక్కడైతే అత్తయ్య అయితే సెలుపుల్లల బట్టలు అయితే మూట కట్టేస్తున్నాను. దబదబా మూట కట్టేయడానికి వీడియో ఇక్కడ పైది వచ్చింది కానీ కింద తీయటానికి రాలేదు. ఒకసారి వీడియోస్ తీసేటప్పుడు మనం చూసుకోకుండా ఉండటం వల్ల కూడా అట్లా కూడా జరిగిద్ది. ఇక్కడైతే భయపడ్డానండి, పెద్ద ఇలకైతే వచ్చింది. ఈ ఇలకల గోలతోనే నేను ఇల్లు శుభ్రం చేయటం అయితే జరుగుతుంది. పెద్ద ఇలక వచ్చింది, అలానే అది ఉరుకుతుంది. నేను చూసుకోలేదు కదా, నా తల మీద నుంచి ఇట్లా దిగి వెళ్ళింది. నాకు ఇక చూడండి ఎంత భయం వేసిందో, అసలు అదురుకున్న నేను. ఇక్కడ నేను ఈ ఇల్లు క్లీన్ చేస్తుంటే ఇలకలు బయటికి దవదవ ఉరుగుతున్నాయి ఒకదానమ్మట ఒకటి. అట్లా 3 ఇలకలు అయితే బయటికి పోయినాయి, పెద్ద పెద్ద ఇలకలు. అమ్మ మేమైతే ఇలా సాదుకుంటున్నావా అనిపించింది. దోమలు కూడా అంతే ఉంటాయి మా సైడు. ఎక్కువ కాలువ పక్కన ఉండటం వల్ల ఇక మాకు ఇట్లా ఇబ్బందిగా అనిపించింది. దోమలు ఎక్కువ ఉంటాయి, ఇలకలు తిరుగుతూ ఉంటాయి, కాలువలో నుండి తిరిగి వస్తూ ఉంటాయి, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. చాలా ఇబ్బంది అయింది. ఎన్నోసార్లు మేము మ్యాట్ అవి కూడా పెట్టాము, చంపేసాము, కానీ అవి ఇక మేము చాము మేము బతుకుతూ అన్నట్టు ఒకటే తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మంచం కింద ఉన్నాయి అన్నీ అయితే తీసేస్తున్నాను. పెట్టే ఇవన్నీ అయితే దులిపి పక్కన పెట్టాను. దాని కింద పెద్ద టీవీ, పాత టీవీ అయితే ఉంది, దాన్ని కూడా తీయాలి. మా రంగులకు సంబంధించింది ఇది, రంగులకు సంబంధించిన డబ్బా అయితే దులిపేసి అటు బయట అయితే పెట్టేశాను. ఒకసారిలోకి అన్నీ సదిరేస్తున్నా చిన్నగా. దీన్ని తీయాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో, పెద్దది అసలు. తీయటానికి కొంచెం కష్టమే ఉన్నా తీసుకోవాలి, మన పనులు మనమే చేసుకోవాలి కదా. ఇక నేను ఒక్కదాన్నే చేసుకోవటము. ఇక అదేదో తీసి పైన పెట్టేశాను. ఈ వీడియో తీసేటప్పుడు లాంగ్ అవుతుందని పైన పెట్టేటప్పటికి నేను ఆఫ్ చేశాను. ఇక్కడైతే ఇక మొత్తం అయితే శుభ్రంగా ఊడ్చుకొని అయితే వస్తున్నా కడిగేద్దామని. ఊడ్చేటప్పుడు చూడండి ఎంత చెత్త వెళ్ళిందో. మనం ఎంత శుభ్రం చేసినా ఎక్కడుండే చెత్త, పైన చెత్త మొత్తం ఊడ్చాను కదా, అందుకే చెత్త మొత్తం ఎక్కువ వెళ్ళింది. ఇక ప్లాస్టిక్ అలాంటివి ఉంటే మనం ఎందుకు పడేస్తామండి, ఉల్లిగడ్డలు వస్తాయేమో లేకపోతే డబ్బులు వస్తాయేమో అనుకుంటాం కదా. ఇక అట్లనే నేను ఉల్లిగడ్డలు కొన్నామన్న ఆలోచనతో ఇక దీంట్లో ఉన్న ప్లాస్టిక్ సామాను మొత్తం బయటికైతే ఇక్కడైతే బయట కూలర్ కిందకైతే వేస్తున్నాను, ఒక బత్తాలో పెడదామని. చెత్త మొత్తం ఏమో ఇలా పెట్టేశాను. ఇంట్లోనే ఎప్పుడైనా వాటర్ బాటిల్స్ ఉన్నా కానీ, ఏమైనా సీసాలు ఉన్నా కానీ, ఏమైనా డబ్బాలు ఉన్నా, టానిక్స్ ఉన్నా అన్నీ ఒక సంచులల్లో బత్తాలలో వేసుకొని నేను ఒక్కోసారేమో అమ్ముతాను, ఒక్కోసారేమో ఉల్లిగడ్డలు కొంటాను. ఇక పిల్లల బుక్కులు కూడా చాలా ఉన్నాయి అసలు. ఇక ఆ బుక్కులన్నీ కూడా ఒకరోజు అయితే అమ్మాలి, కుదరట్లేదు అమ్మటానికైతే. ఏంటంటే వాళ్ళు ఇక 5, 6 అట్లా చెప్తున్నారు. దాని గురించి ఆలోచించి అమ్మ బుద్ధి కూడా కావట్లేదు నాకు. మనం కొనేటప్పుడేమో లక్షలు వేలు పెట్టి కొంటాము. ఇక మా పిల్లలకి, మా చిన్నోడికి కొనేటప్పుడు 7,000 అట్టయినాయి. ఇక మా నడిపోడికి కొనేటప్పుడేమో 9,000 అయినాయి. మా పెద్దోడికి కొనేటప్పుడు 12,000 అయినాయి బుక్కులు. ఈ బుక్కులకి మళ్ళీ మనం అమ్మేటప్పుడు అయితే ఇక 5 రూపాయలు 10 రూపాయలు అంటండి. నాకైతే ఇక ఆశ్చర్యం వేసిద్ది. అమ్మ బుద్ధి అస్సలు కాదు. ఎంత కష్టమైన ఇంట్లో ఉంచుకుంటే బాగా, ఇంత రేటు పెట్టి కొన్నాం కదా అనిపించిద్ది ఒక్కోసారి. కొనేటప్పుడు ఉన్న విలువ మళ్ళీ మనం అమ్మేటప్పుడు ఆ విలువే ఉండదు అసలు, దాని లెక్క కూడా చెయ్యరు అసలు. ఏముంది కాటాకి ఏమొచ్చింది అంటారు. ఇక్కడైతే ఇల్లు మొత్తం శుభ్రంగా సదిరేసిన తర్వాత పెద్ద ప్రాసెసే జరిగిందండి. అక్కడ వీడియో తీద్దామన్నా నాకు కుదరలేదు. బియ్యం అయితే 3 నెలల బియ్యం ఇస్తున్నారు, రేషన్ బియ్యము. అక్కడికి వెళ్ళి తెచ్చేలోపు మా ఐదుగురి అంటే మీరు లెక్క వేసుకోండి, 90 కేజీలు అట్లా వచ్చాయి. అవి నేను ఇక ఇంటికి మోసుకొని వచ్చేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి ఈ మెడ మొత్తము నొప్పులు వేసిపోయింది. ఇక మన బియ్యం కదా తెచ్చుకోవాలి, మళ్ళీ తర్వాత మనం అయిపోయిన తర్వాత పోయినా మనకు ఉపయోగం ఏముండదు కదా. ఇక్కడైతే పని ఆపు చేసి నేను అక్కడికి వెళ్ళి బియ్యం తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఇక బట్టలు అయితే సదిరేస్తున్నాను. పిల్లల్నేమో ట్యూషన్కి పంపించా. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, పిల్లల్ని ట్యూషన్కి పంపించి మళ్ళీ తర్వాత బియ్యం తీసుకొని వచ్చి అన్నీ సదిరేసి చేసేసరికి కొంచెం టైం పట్టింది. సాయంత్రం పని చేసుకొని మళ్ళీ బట్టల మడత వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ బట్టలు ఇవన్నీ అయిపోయేసరికి 11 అయింది, నైట్ 11 అయింది. ఆ టయానికి ఇక బాగా కూడా కొంచెం లేట్ రావటం వల్ల ఇక నాకు ఒళ్ళంతా నొప్పులు చేసి, తలనొప్పులు వేసి, అన్నం కూడా తినబుద్ధి కాలే. నైట్ ఇక అన్నం తినకుండా అట్లనే పండుకున్నా. ఓపిక ఉంటేనే కదా మనం తినేది, ఇక ఓపిక లేక తినలేదు.
కిచెన్ రూమ్ అను హాల్ కూడా సదరాలి, కొంచెం టైం పట్టింది అది చదిరేసరికి. అంటే నాకు ఈరోజు ఇక ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, అట్లానే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంట్లో పని చేసుకొని ప్రేయర్కి వెళ్ళానని అయితే అనుకుంటున్నా. నాకు దేవుడు నిజంగా చాలా ఓపిక ఇచ్చిండు. చిన్న చిన్నగా పనులన్నీ ఓపిక చేసుకుంటున్నా. ఇగో ఈ 3 నైటీలు కూడా మొన్న తీసుకున్న నైటీలే. ఇక ఇమ్మర్స్గా ఒక్కొక్కటైతే తీసి చదురుకుంటున్నా. అట్లా అన్ని సెల్పులలో చదరాలి, పిల్లలవి చదరాలి, మావి చదరాలి, ఇటు అత్తయ్య అన్నీ చదిరేసి మళ్ళీ శుభ్రంగా ఊడ్చేసి ఆ గది ఈ గది శుభ్రంగా మళ్ళీ ఊకాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లా దులిపి చదవటం వల్లే ఏమన్నా మళ్ళీ డస్ట్ పడిద్ది కదా, అందుకే క్లీన్గా నీట్గా అయితే చదురుకోవాలి. ఇక్కడైతే నేను అసలు ఎలా చదిరాను ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో ఉంది, చూపిస్తాను మీకు. ఇక పిల్లలైతే కొంచెం డెకరేషన్ లాగా ఇంట్లోని మాకైతే అవి ఉన్నాయి, ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే అట్లా కట్టేశారు. ఇల్లు గడిగినగా మమ్మీ, నీట్గా ఉందిగా మమ్మీ అని అయితే చదిరేశారు. ఇక మా పెద్దోడైతే ఇప్పుడిప్పుడే కొంచెం సలహాలు ఇస్తాడు, మమ్మీ ఎట్లా ఎంచుకోవాలి, ఇల్లు ఎట్లా చేసుకోవాలి, మంచిగా చేసేనా మమ్మీ, డెకరేషన్ చేసేనా మమ్మీ, డ్రాయింగ్ చేసేనా మమ్మీ అని అయితే అడుగుతా ఉండు. అలా వింటే చాలా హ్యాపీగా అనిపించింది కదా. ఫుల్ వీడియో ఇప్పుడైతే చూపిస్తాను ఎలా చదిరాను. ఇగో బిందెలు చెప్పాను కదా, ఇత్తడి బిందెలు, రాగి బిందెలు ఎలా కడుక్కోవాలో. గోధుమ పిండి మనం కొంచెం అంతా సాల్టు, తర్వాత మనం పసుపు వేసుకొని నిమ్మరసం వేసుకొని కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇగో ఇలా అయితే శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే ఒకసారి మీకు దగ్గరికి కూడా చూపిస్తున్నాను. ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను చదిరాను, పైన సన్ సైడ్ మీద ఈ గిన్నెలు ఎట్లా పడుతున్నాయో మీకైతే చూపిస్తాను. బిందెలు 2 కూడా చాలా బాగున్నాయి. ఇల్లు అయితే చదిరిన తర్వాత ఇట్లయితే ఉంది. మార్నింగ్ టైంలో చూపించడం వల్ల పక్క బట్టలు అయితే ఇంకా తీయలేదు, నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా. మార్నింగ్ పిల్లల్ని తోలంలోనే వీడియో ఎడిటింగ్ చేసుకుంటా. బిందె చూస్తున్నారు కదా మంచిగా మెరిసిపోతుంది. ఇక్కడైతే ఇవన్నీ అయితే ఇట్లా అయితే సదిరేసుకున్నా. అలానే దారబంధానికి కూడా పిల్లలు ఇక వాళ్ళకి నచ్చిన విధంగా అయితే వాళ్ళు ఇట్లా ఫ్లవర్స్ అయితే చేశాను. నాకైతే ఇక చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ సలహాలతో చిన్న చిన్నవి కూడా ఇలా అయితే టిప్స్ పాటించి వాళ్ళు చేసుకుంటున్నారు. కొంచెం పెద్ద అయితే వాళ్ళే అలవాటు అవుతారు అని తెలిసింది. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్